Heads of State. It's an action comedy movie. నా వరకు ఇట్స్ ఎ గుడ్ వన్ అండి. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ వన్ బట్ డెఫినెట్లీ అన్ ఎంజాయబుల్ అండ్ ఎంటర్టైనింగ్ యాక్షన్ కామెడీ. మనం ఈ మూవీ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అంటే చాలా మంది మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు భయ్యా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూసేయండి చెప్తాను. ఇక ఈ మూవీ స్టోరీ మ్యాటర్కి వస్తే యుఎస్ ప్రెసిడెంట్ విల్ అండ్ బ్రిటిష్ పిఎం శామ్ మధ్య కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. బేసికల్లీ వాళ్ళ మధ్య ఒక పబ్లిక్ రైవల్రీ నడుస్తుంది. అయితే కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళిద్దరూ కలిసి ఫైట్ చేయాల్సి వస్తుంది. అయితే ఆ సిచ్యువేషన్ ఏంటి అండ్ వాళ్ళు ఫైట్ చేయాల్సింది ఎవరితో అనేది ఈ మూవీ బేసిక్ ప్లాట్. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్ అండ్ బేస్ లెవెల్ స్టోరీయే. నరేషన్ కూడా ఆల్మోస్ట్ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. బట్ ఈ మూవీలో ఉండే హ్యూమర్ అండ్ యాక్షన్ సీన్స్ త్రూ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ మూవీ మనల్ని బాగానే ఎంటర్టైన్ చేస్తుంది. ఈ మూవీలో ఉండే హ్యూమర్ కొన్ని సీన్స్ లో బాగానే వర్కౌట్ అయినా కొన్ని సీన్స్ లో పెద్ద ఎఫెక్టివ్ గా ఏమనిపించలేదు. యాక్షన్ సీన్స్ ఆర్ స్లిక్ అండ్ స్టైలిష్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో ఉండే యాక్షన్ సీన్స్ మాత్రం సూపర్ గా అనిపించాయి నాకు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ సీన్స్ కానీ గన్ ఫైటింగ్ సీన్స్ కానీ నాకైతే నచ్చాయి. ఆ యాక్షన్ సెట్స్ అండ్ సెట్ పీసెస్ కూడా చాలా రియల్ అండ్ రిచ్ లుక్ ని ఇస్తాయి. ఆ ఎయిర్ప్లేన్ యాక్షన్ సీన్ అండ్ కార్ చేస్ సీన్స్ గట్రా చూడడానికి ఎంటర్టైనింగ్ గా అనిపించాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. శామ్ అండ్ విల్ మధ్య ఉండే డైనమిక్స్, నోయల్ అండ్ వాళ్ళకి మధ్య జరిగే కన్వర్జేషన్స్ అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ని మంచి ఎంటర్టైనింగ్ వేలో ప్రెజెంట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. నాకైతే జాన్ సైనా కామెడీ టైమింగ్ బాగుంది అనిపించింది. అలానే ఈద్రిస్ భయ్యా యాక్షన్ సీన్స్ సూపర్ గా అనిపించాయి. జాక్ భయ్య తక్కువ టైమే ఉన్నా మంచి నోటబుల్ ఎంటర్టైన్మెంట్ ని ఇస్తాడు. ఇక ప్రియాంక చోప్రా వాజ్ టూ గుడ్ అండ్ ఫ్లెక్సిబుల్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ సీన్స్. మ్యూజిక్ వాజ్ గుడ్ ఇన్ దిస్ మూవీ. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ వెరీ గుడ్. సో అదండి సంగతి. నాకైతే ఈ మూవీ నచ్చిందండి. స్టోరీతో పెద్దగా పని లేకుండా మంచి యాక్షన్ సీన్స్ ఉండే ఒక యాక్షన్ కామెడీ మూవీ చూద్దామనుకునే వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయొచ్చు. ఇది అమెజాన్ ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. కొన్ని చిన్న చిన్న కర్స్ వర్డ్స్ అయితే ఉంటాయి, అవి ఓకే అంటే ఇది ఫ్యామిలీ వాచర్. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ని ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.